విసిరినదా విధిగాలం స్టైల్ మారింది నా నడక మారింది స్టైల్ మారింది నా నడక మారింది. ఏమా ఎట్లా ఉంది మ్యాచ్ బాగుందా? ఆరెంజ్ కౌంట్ చేసావా? అట్టా తీసుకెళ్ళి ఇట్లా తీసుకొస్తాం మేము. ఏంటి అట్టా తీసుకెళ్ళి ఇట్లా తీసుకొస్తాం. నోటి దగ్గర దాకా వెళ్ళి అట్లా తీసుకొస్తాం. హార్ట్ ఇది వీకెండ్ అట్టుంది. లాస్ట్ మినిట్లో బాగా కొట్టుకొని ఉంటుందిగా. క్లషిన్ చూసావు అట్టగొట్టాడు సిక్స్లు. హెచ్ మ్యాచ్ గెలిచిందా? అరే లాస్ట్ 19 ఓవర్ దాకా తీసుకెళ్ళాం, లాస్ట్ బాల్ దాకా తీసుకెళ్ళాం, గజగజలు ఆడిచ్చాం. ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గెలిచిందా? నువ్వు శ్రేయస్ అయ్యర్ అన్నావే ఏదో కొడతాడు అది ఇదని. ఫస్ట్ బాల్ డక్ కొట్టాడు, నేను చెప్పినట్టు చూసావా? ఇదంతా కాదమ్మా, ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గెలిచిందా? గెలవలేదు. మరెందుకురా ఓవర్ యాక్టింగ్ చేస్తా ఉండేదో పెద్ద ఏది చూపి అమ్మ హాట్లు ఏది ఆరెంజ్ కలర్ హాట్లు కొట్టండి అన్నావు. కాదు క్రాంతి, కేకేఆర్ క్రాంతి. అక్కడ ఊరిస్తాం మేము. ఊరించి లాక్కోవటంలో మేము ముందుంటాం, మొదటి స్థానంలో ఉంటాం మేము. విషయంగా ఇస్తాం. ఎస్ఆర్హెచ్ చెప్పే పెద్ద పరిపూర్ణమైన టీం అని చెప్పి లాస్ట్ దాకా రావటం కాదు క్రాంతి. లాస్ట్ దాకా వచ్చి గెలిచేవాడే మగాడు, అసలైన మగాడు. ఏదో పెద్ద మగతనం గురించి మాట్లాడద్దు. నీకు గుండెలు జారిపోయినాయా లేదా? లాస్ట్ క్లసిన్ కూడా 17th ఓవర్ స్టార్ట్ చేశారండి. కొట్టుడు 3 ఓవర్లకు 60 కొట్టాలంటే లాస్ట్ ఓవర్కు 13కి తీసుకొచ్చాం. అది మా స్టామినా. దట్ ఈస్ మై స్టామినా. దట్ ఈస్ యువర్ మై కెపాసిటీ అనే కానీ మ్యాచ్ ఓడిపోయారు క్రాంతి. ఎన్ననుకున్నా కూడా లాభం లేదు. నీకు ఇప్పుడు ఒక విషయం అర్థం కాదు. ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది, కేకేఆర్ గెలిచింది అన్నావు కానీ వాళ్ళు వీళ్ళు గెలవటం కాదు, క్రికెట్ గెలిచింది. మెడ పగిలిద్దామా నీకు? మ్యాచ్ ఓడిపోతే అయితే నిన్న కూడా క్రికెటే గెలిచింది. మరి అయితే ఆ లెక్కను చూసుకుంటే వన్ సైడ్ మ్యాచ్ లాగా అయింది. ఈ రోజు లాస్ట్ నెయిల్ బీటింగ్ మ్యాచ్ అయ్యి. క్రికెట్ అంటే అది మ్యాచ్లు మాట్లాడొద్దు. మిచెల్ స్టార్క్ ని 24 కోట్లు పెట్టుకున్నారు, 26 కొట్టించాడు. ఏం ఉపయోగం చెప్పు? అవన్నీ ఎందుకు నీకు? మ్యాచ్ గెలిచావు లేదా బొకడోగోడ్లాగా మాట్లాడబాక. ఓడిపోయిన తర్వాత 100 మాటలు సిగ్గు లేకుండా మాట్లాడటం కదరా. మగోడ్లాగా ఒప్పుకో. నేను ఓడిపోతే ఓడిపోయాము అవును అని చెప్పేసి ఒప్పుకో. సరే ఇప్పుడు ఏంది పెట్టుకోలేదు నేను. 1-1 సమానమైంది. నెక్స్ట్ రేపు 2 మ్యాచ్లు ఉన్నాయి కదా, వాటి గురించి మాగు. మేము గెలిచాం, కొంచెం మమ్మల్ని తృప్తి పొందని. ఏంది నువ్వు వెంటనే కానిచ్చేస్తావేంది? నువ్వు వెళ్ళిపోతావేంది? ఏంది ఇప్పుడు ఏం చెప్తావు చెప్పు? ఇప్పుడు ఏం చెప్తావేంది? రసూల్ మామ ఇన్నింగ్స్ ఎట్ట ఉంది? మామూలుగా మడత పెట్టి రసూల్ గుడ్డెట్లో కొట్టాడా? రింగు మామ మరి రింగు మామ గుడ్డెట్టే. రింగు మామ కూడా గుడ్డెట్టేనా? సునీల్ నారాయణ బౌలింగ్ వేసి అది కూడా గుడ్డెట్లో బౌలింగ్ వేసాడా? సునీల్ నారాయణ వల్లే మీరు మ్యాచ్ గెలిచారు. మరి మ్యాచ్ గెలిచారు వాళ్ళందరూ. మ్యాచ్ విన్నర్ క్రాంతి. సునీల్ నారాయణ ఆర్ అంటారు చూసావా? అట్లా మాది రింకు మాము రసూలు. సరే ఒప్పేసుకున్నావురా, కేకేఆర్ గెలిచింది, కంగ్రాచులేషన్స్. హ్యాపీయా? నెక్స్ట్ 2 మ్యాచ్లు ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఆర్ఆర్ ఎల్ఎస్జి, సెకండ్ వచ్చేసి గుజరాత్ టైటన్స్ ముంబై ఇండియన్స్ చేసావు. ముంబైగా మనం బై బర్త్ ముంబై కదా. బై బర్త్ ముంబై నువ్వు. ముంబై ఈసారి కష్టమే. సచిన్ టెండూల్కర్ ముంబై ఈసారి కష్టమైన. అరే రోహిత్ శర్మని కెప్టెన్సీ తీసేసి మీరు హార్దిక్ పాండ్యాని టీంలోకి తీసుకోవడానికి మీరు అగ్రిమెంట్లు చేసుకొని అట్లా ఒక రోహిత్ శర్మని ఇన్ని సంవత్సరాలు కప్పులు అందించిన అతను అవమానించినట్టే కదరా. కాదు బ్యాడ్ గా పోర్ట్రే చేయొద్దు. మా టీవీని మీరు బ్యాడ్ గా పోర్ట్రే చేయొద్దు. మరి ఎట్లా అది? అంటే ఇప్పుడు మీరు ఎస్ఆర్హెచ్ టీమ్ లో 100 మార్కులు చేసి మా వార్నర్ అవతల పంపించేసి టీమ్ స్ట్రాటజీ అని చెప్పేసి బోడి బుడంగా మాటలు మాట్లాడారు. ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కదా, ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడు. ముంబై ఇండియన్స్ గురించి అదే చెప్తాను. మీరు హార్దిక్ పాండ్యాని ఎందుకురా కెప్టెన్సీ ఇచ్చారు? తీసుకున్నారు, ట్రేడింగ్ చేసుకున్నారు, కెప్టెన్సీ ఎందుకు ఇచ్చారు? రోహిత్ శర్మ ఏంది అంత అవమానిస్తారు మీరు? అవమానించడం కాదు, హార్దిక్ పాండ్యాని ఫ్యూచర్ T20 కెప్టెన్ గా వ్యవహరించాలని చెప్పేసి కొన్ని మంత్రాలు జరుగుతున్నాయి. తెలిసింది, జగవేరుని సత్యం అది. ఎందుకంటే T20 టోర్నమెంట్స్ కి ప్రతిదానికి హార్దిక్ పాండ్యా కెప్టెన్ చేస్తున్నాడు. అట్టా ఏదో కొంచెం వరల్డ్ కప్ పనికి వచ్చింది అనే ఉద్దేశంతో చేశారు. ఇండియా వాళ్ళు చేయాలి, మీకెందుకు అని నొప్పి? మీరెందుకు చేస్తారు? ఏదైనా కానీ ఇక్కడ నుంచి లేదు ఇక్కడ సంథింగ్ మతలబ్ జరిగింది. హార్దిక్ పాండ్యా స్వార్థం చూసుకున్నాడు.
ఇది మాత్రం రోహిత్ శర్మ ఫ్యాన్స్ గా మేము యాక్సెప్ట్ చేయట్లేదు. అందులో ముంబై ఇండియన్స్ ఈసారి ప్లే ఆఫ్స్ కూడా వెళ్ళదు అనేది నా ప్రిడిక్షన్. ఎందుకు ప్లే ఆఫ్స్ కూడా వెళ్ళదు? ఇప్పుడు మామూలు కెప్టెన్సీలో ఉన్నప్పుడు కెప్టెన్సీ ప్రెషర్ అనేది ఉంటది క్రాంతి. ఒక యాజ్ ఏ హిట్ మ్యాన్ సంగతి నీకు తెలిసిందే. మామూలుగా వచ్చాడంటే మోగిస్తాడు. అట్లాంటిది ఇప్పుడు కెప్టెన్సీ కొంచెం స్ట్రెస్ లీడ్స్ కోసం ఇప్పుడు ఎట్లాగైతే విరాట్ కోహ్లీ ఎలాగైతే అన్ని నేను చేయలేకపోతున్నాను కొంచెం ఇది పక్క దొరికిస్తాను ఆ టైప్ లో నువ్వు దాన్ని పాయింట్ చెప్పావు. విరాట్ కోహ్లీ స్ట్రెస్ తట్టుకోలేక నేను నా మీద ఎఫెక్ట్ పడుతుందని లేకపోతే సంథింగ్ ఏదో రీజన్స్ వల్ల స్వతహాగా ఇచ్చేసాడు, యాక్సెప్టబుల్. ఎంఎస్ ధోని ఉన్నాడు. ఎంఎస్ ధోని స్వయంగా సిఎస్కే సిఇఓ మేనేజ్మెంట్ కి చెప్పాడు వేరే వాళ్ళకి కెప్టెన్సీ ఇవ్వండి, నేను ఈసారి కెప్టెన్సీ చేయరని అతను మనస్ఫూర్తిగా చెప్పుకున్నాడు. అతను డెసిషన్ తీసుకున్నాడు, యాక్సెప్టబుల్. కానీ మీరు హార్దిక్ పాండ్యా టీంలోకి తీసుకోవటానికి రోహిత్ శర్మ దగ్గర నుంచి లాక్కున్నారు. నేను అసలు ఒప్పుకుంటారు అది. అవన్నీ నేను ఒప్పుకోను. కానీ ఒప్పుకోకపోవటం మన చేతులు లేదు కదండి. వాళ్ళ అండర్స్టాండింగ్స్ వాళ్ళకుంటే నేను దాన్ని జడ్జ్ చేసే అంత గొప్పవాడిని అయితే కాదు నాకు అంత. ఇప్పుడు ఇది ఎంత మంచి రైవల్రీ చెప్పమంటావా? చెప్పు. హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటన్స్ నుంచి వచ్చాడు, రివెంజ్ టైం. అందుకని నువ్వు గుజరాత్ టైటన్స్ కి సపోర్ట్ చేస్తావు? అట్లానే కాదు, గుజరాత్ టైటన్స్ గెలిచింది ఎందుకంటే టీం మంచి బ్యాలెన్స్డ్ టీం ఉంది. మాది బరిలో దిగారంటే బడితే పూజ చేసే టీం మాది తెలుసా నీకు? బ్యాటింగ్ ఆర్డర్ చూస్తే మీకు వణుకు వచ్చేసిద్దిరా. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, నెక్స్ట్ మన తిలక్ వర్మ, అసలు 5 దాకా వెళ్ళదు. దివాళి బ్రావిస్ ఉన్నాడు మామూలుగా, అసలు కొడితే మామూలుగా టిమ్ దావీదు కూడా అసలు మామూలుగా ఇషింగ్ ఇస్తాడు. అట్లాంటి టీం అసలు ఆ హిట్టర్ కి కరువు లేదురా. ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్కళ్ళు ఒకరు నిలబడగా కానీ మ్యాచ్ ఫినిష్ చేసేస్తారు అట్లాంటి బ్యాట్స్మెన్లు. బౌలింగ్ మాకు బుమ్రా చాలయ్యా, యార్కర్ లేస్తారు. ఇదిగో యార్కర్ హిట్టింగ్ ఇప్పుడు మా టీం చూడు, చెప్పు. శుభ్మన్ గిల్లు, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, విజయ్ శంకర్, రాహుల్ తివాటియా, సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, రషీద్ గారిని కూడా కొడతాడు. మెథ్యూ వేడ్ ఉన్నాడు, కుర్రాడు అభినవ్ మనోహర్ ఉన్నాడు. పెద్ద టీం రా ఇది. బ్యాటింగ్ బౌలింగ్ లో కూడా నెంబర్ 1 బౌలింగ్. కాకపోతే మా బ్యాట్ ఏంటంటే మొహమ్మద్ షమీకి ఇంజురీ అయ్యింది, లేకపోతే నీకు మామూలుగా ఉండదు. అందుకనే మేము మీకు ఇంజురీస్ జరిగినాయి కాబట్టి మేము కూడా వేస్తాం. యాక్చువల్గా అది కూడా నా టీమే, నా బిడ్డ లాంటిదే. కాకపోతే నేనేంటంటే సపోర్ట్ చేయాలి కాబట్టి ముంబైకి చెప్తున్నా. జీటీ కూడా మంచి టీమే గైస్, కాదనట్లేదు. కాకపోతే ఈ మ్యాచ్ మాత్రం గెలిచేది ముంబై, ఎందుకంటే జీటీ తీసుకున్నాడు కాబట్టి ముంబై ఖచ్చితంగా గెలిచింది. అది ఒక సెంటిమెంట్ ఉంటుంది చూసావా, ముంబై ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయింది అని చెప్పి సెంటిమెంట్ ఉంటుంది చూసావా, ఆ సెంటిమెంట్ ని ఈ సంవత్సరం మనం బ్రేక్ చేయబోతున్నాం గైస్. సో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ హార్ట్ సింబల్ పెట్టేసేయండి. బ్లూ కలర్, ఒరిజినల్ బ్లూ కలర్, ఇండియా ఫ్లాగ్, ఇండియాకి దగ్గరలో ఉంటాం మేము ముంబై ఇండియన్స్. అందుకని చెప్పేసి సో గైస్ అందరూ బ్లూ కలర్ హార్ట్స్ పెట్టేసేసేయండి. అలాగే కింద ఎంఐ అని చెప్పి ఎన్ని చెప్పినా గుజరాత్ టైటన్స్ మ్యాచ్ గెలిచింది. ఫస్ట్ మ్యాచ్ సెకండ్ మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ ఆర్ఆర్ ఎల్ఎస్జి. ఆర్ఆర్ నెంబర్ 1 కప్పు కొట్టడానికి ఫేవరెట్స్. ఏది కప్పు కొట్టడానికి రాజస్థాన్ రాయల్స్ తీసుకుని వెళ్ళిపోండి. ఎందుకు మీరు అసలు జోగట్టుని పెద్ద టీం కదా. యశస్వి జైస్వాల్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు, మామూలు ఫామ్ కాదు. జాస్ బట్లర్ కుమ్మి పడేస్తాడు, సంజయ్ శాంసన్ మా కెప్టెన్ ఉన్నాడు, అల్లాడిస్తాడు. తర్వాత సిమ్రాన్ హెట్మేయర్ మంచి హెట్టర్, రోమన్ పావల్ ఫినిషర్, ధ్రువ్ జురేల్ అల్లాడిస్తున్నాడు. లాస్ట్ లో రియాన్ పరాగ్ కూడా ఆడతాడు. బ్యాటింగ్ భయంకరంగా ఉంది. ఇంకా బౌలింగ్ చూస్తావు నువ్వు, అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, పెద్ద మహామహులు ఉన్నారా మా టీంలో. అరే మీ టీంలో కేవలం ఒక బ్యాట్స్మెన్, ఒక బౌలర్ ఇలాగే పరిణలోకి తీసుకుంటావు. మా వాళ్ళు ఆల్రౌండర్ తో నిండిపోయి ఉన్నారు టీం మొత్తం అసలుకి. ఎవడికి ఉపయోగం ఏందిరా? బ్యాటింగ్ బౌలింగ్ వాళ్ళ టీం ఒక ఉపయోగం. ఎవడికి ఉపయోగం ఏంది? కేఎల్ రాహుల్ నెంబర్ 1 కెప్టెన్సీలో నెంబర్ 1, ఎల్ఎస్జీని డెడ్ స్లో బ్యాట్స్మెన్. T20 కాదు అసలు, T20 కాదు. డికాక్ మడత పెట్టి కొడతాడు, రిటైర్డ్ అయిపోయాడు కదా. కుర్చీ రిటైర్డ్ అయిపోతే ఏందండి, T20 లీగ్స్ ఉంటాడండి, కుర్చీ మడత పెట్టడమే మామూలుగా డికాక్ అంటే. రవి బిష్ణా అన్నాడు, లేత కుర్రాడు, ఏం చేస్తాడు? బౌలింగ్ ఎట్టి తిప్పాడంటే తిరిగిద్ది, నీకు అర్థం కాదు బాల్ ఎట్ వెళ్తుందో. కొనల్ పాండ్యా బ్యాటింగ్ బౌలింగ్, కృష్ణప్ప గౌతమ్ బ్యాటింగ్ బౌలింగ్, డేవిడ్ విల్లీ బ్యాటింగ్ బౌలింగ్. ఇక అసలైన సిసలైన ప్లేయర్లు 2 ఉన్నారు తెలుసా, బేకర్ బ్యాట్స్మెన్. నికో అని మన
పూరి నికోలా పూరి ఫస్ట్ 1 మ్యాచ్ వాడరు కదా చెప్పాను One match wonder కాదు. చెప్పాను 1 మ్యాచ్ వాడరు. పూర్ణిమ ఇస్తాడు తట్టే అనుకుంటాడు. పూర్ణిమకి అంత సీన్ లేదు. ఇస్తాడు. అది నేను చెప్పాను. నికో అన్నాడుగా. మార్కస్ ఉన్నాడు కదా. మార్కస్ టోనీస్ అతను అడం జంపా ఉంటేనే ఆడతాడు. మార్కస్ కంపల్సరీ. ఏంది అసలు బౌలింగ్ బ్యాటింగ్ రెండు మార్కస్ ఫిషింగ్ ఇస్తాడు. అరే ఎల్ఎస్జి ఇట్స్ వెరీ గ్రేట్ టీమ్ చెప్పాలంటే ఎల్ఎస్జి. ఎందుకంటే వాళ్ళంటే సైలెంట్ కిల్లర్స్ అంటారు చూసా, ఆ టైప్ టీం అది. నీకు ఎల్ఎస్జిలో ఉన్న ఇదేంది చెప్పమంటావా? వాళ్ళు చక్కగా ఆడి ప్లే ఆఫ్స్కి వెళ్తారు, ప్లే ఆఫ్స్ లో చతికి పడిపోతారు. లేదు చక్కగా ఆడే, నువ్వే అంటున్నావు చక్కగా ఆడి వెళ్తారని. అంటే ఈ మ్యాచ్ గెలుస్తారు ఫస్ట్. అంటే ఆర్ఆర్ కాబట్టి మంచి టీము, బ్యాలెన్స్డ్ టీమ్ ఉంది. అండ్ ఈసారి ఏంటంటే మేము కప్పు కొట్టాలని ఫుల్ ఫిక్స్ అయిపోయాం. మంచి బౌలింగ్ గిహాలు అంతా యజ్వేంద్ర చహల్ మొత్తం ఉన్నారు. ఇంకో విషయం ఏం తెలుసా, అన్ని టీములు మినీ యాక్షన్లో ఆల్నీలను కొని కొంచెం టీం గందరగోళం అయినాయి. మా వాళ్ళు మాత్రం పెద్ద కోర్ టీంని పెద్దగా మార్చలే. దానివల్ల ఏమైందంటే డామినేషన్ మొత్తం అదేం ఉండదు, మొత్తం డామినేషన్ అయింది. సూపర్గా ఉండిద్ది అసలు. ఆర్ఆర్ సినిమా RRR సినిమా కూడా చూసాం, అది కూడా బాగుంటుంది. కానీ రాజస్థాన్ రాయల్స్ గెలవబోతుంది. సంజు శాంసన్ సాయంలో మనం కొట్టబోతున్నాం. జాష్ బట్లర్ రేపు కుమ్మి పడేస్తాడు. SSV జైస్వాల్ 50 కొడతాడు. ఫస్ట్ బ్యాటింగ్ ఆర్ఆర్ బ్యాటింగ్ తీసుకునిద్ది. 200 రన్స్ ప్లస్ రన్స్ కొట్టిద్ది అనమాట. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి SSV జైస్వాల్. అది విషయం. అందులో మ్యాచ్ కూడా రాజస్థాన్లోనే కాబట్టి మాకు ఫుల్ అడ్వాంటేజ్. హోమ్ గ్రౌండ్. అయిపోయింది. ఇప్పుడు నా ప్రిడిక్షన్ చెప్తాను చూడు. నికో మావా 40 కొడతాడు 19-18 బాల్లో, అది మాత్రం కన్ఫర్మ్. సార్ KL రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడతాడు, ఒక 50 చిల్లర వేసుకో. నెక్స్ట్ మార్కస్ ఒక 30 చిల్లర అట్లా కొడతాడు. వికెట్లు ఒక 2 ఇచ్చుకో. రవి బిష్ణోయ్ ఖచ్చితంగా 3 వికెట్లు తీస్తాడు. అందులో 2 లెఫ్ట్ హ్యాండర్. జైస్వాల్ ఉన్నాడు చూసావా, మా హోల్డ్ రవి బిష్ణోయ్ వచ్చి తీసేస్తాడు వికెట్. రవి బిష్ణోయ్ స్టార్టింగ్ లో వేస్తాడా? ఇస్తాం, మేము బౌలింగ్ ఇస్తాము. సరే ఇచ్చుకోండి. పవర్ ప్లేలో తెప్పిస్తాం కావాలంటే. ఎవరు గెలుస్తారు, LSGనా రాజస్థాన్ రాయల్సా? LSGనే. ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అండ్ యాక్చువల్గా ఏంటంటే 1-1 ఈక్వల్ అయ్యాము రేపు మ్యాచ్లో. అండ్ ఇంకో విషయం ఏంటంటే యాక్చువల్గా రేపు నా కొత్త ఆఫీసు ఓపెనింగ్ ఉందన్నమాట. సో రేపు కాదు ఈరోజు ఆ ఓపెనింగ్ ఉంది. సో ఆ పనిలో ఫుల్ బిజీగా ఉన్నాం అనమాట. అండ్ టైం కూడా వచ్చేసి 2 అయింది ఇప్పుడు టైము. సో అందుకే కొంచెం కళ్ళు నిద్రమొప్పు అది ఇది ఉందన్నమాట. సో అంటే రేపుతో మనకి బిజీ అయిపోయింది. నిన్న కూడా వీడి ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్ళేవాళ్ళే. ఎందుకు బయట పెడతాను, చెప్పాలి కదా విషయం మీకు తెలీదు. ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్ళి నైట్ 3:30కి ఇంటికి వచ్చాం. సో తర్వాత మార్నింగ్ వచ్చేసి మాకు చాలా ఈ ఆఫీస్కి సంబంధించిన చాలా పనులు చూసుకొని తర్వాత హడావుడిగా వీడియో అప్లోడ్ చేసి పెట్టేసాం అనమాట. ఈరోజు కూడా కొంచెం అంటే బిజీగా ఉంది పరిస్థితి. కానీ రేపటి నుంచి మాత్రం రేపు ఫ్రీ అయిపోతాం అనమాట. సో రేపటి నుంచి ఇంకా మంచిగా ప్లాన్ చేసి ఇంకా మంచిగా చేయడానికి ట్రై చేస్తాం. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు ఈరోజు ఏంటంటే ఈ వీడియోకి పెద్దగా ఆలోచించి చేయడానికి పెద్ద స్కోప్ టైం లేదనమాట. ఫాస్ట్ బిజీగా ఉండే టైం కూడా చాలా అయిపోయింది. మళ్ళీ రేపు పొద్దునే లేచి అక్కడికి వెళ్ళి డెకరేషన్ అవన్నీ కూడా చూసుకోవాలి. సో ఇట్స్ వెరీ హెక్టిక్ అనమాట. వీడియో టూర్ తర్వాత పెడతా, ఆఫీస్ టూర్ తర్వాత పెడతా. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. కింద కామెంట్ చేయండి ఎవరు గెలుస్తారు అనేది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. బాయ్.